అందరికీ నమస్కారం. పద్దుస్ వరల్డ్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అరుణాచలంలో జరిగిన కొన్ని సంఘటనలు మీతో షేర్ చేసుకునేదానికి వచ్చాను. నేను అరుణాచలం బయలుదేరే ముందు ఇంట్లో పూజ చేసుకున్నది, నేను ప్రయాణంలో జరిగిన విజువల్ అన్నీ మీకు చూపిస్తూ అక్కడ జరిగింది మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు వచ్చేసాను. మీకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయో లేదో కామెంట్లో నాతో పంచుకోండి. అయితే అక్కడ ఏం జరిగిందో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. అరుణాచలం యాత్రకు వెళ్ళాను. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యంగా అనిపించినా అక్కడ తెలుగు భక్తులను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులను మనసును తీవ్రంగా బాధించాయి. గుడిలో దర్శనం లైన్లలో ఆంధ్ర, తెలంగాణ నుండి వచ్చిన భక్తులను కొంతమంది సిబ్బంది పక్కకు ఆపేసి స్థానిక భక్తులను ముందుకు పంపించడం గమనించాను. భగవంతుడి సన్నిధిలో అందరూ సమానమే కదా, మరి ఈ వివక్ష ఎందుకు? కేవలం గుడిలోనే కాదండి, బయట షాపుల్లో కూడా తెలుగు వాళ్ళమని తెలిస్తే చాలా చులకలుగా చూస్తున్నారు. ఏదైనా వస్తువు పొరపాటున తాకినా, ధర అడిగినా కొనేదాకా వదలకుండా గొడవ వేస్తున్నారు. ఇక వీటన్నిటికంటే ఘోరం ట్రైన్ ప్రయాణంలో జరిగింది. మేము ట్రైను మిస్ చేసుకున్నాము. జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళాల్సి వచ్చింది. కనీస రక్షణ లేకుండా పోయింది. అక్కడ సీట్లు ఆక్రమించుకొని పడుకొని కొంతమంది స్థానికులు ప్రయాణికులకు సీట్లు లేకుండా చేస్తున్నారు. లేవమని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ చులకనగా చూస్తున్నారు. అప్పుడు భక్తులుగా మేము ఎవరికి చెప్పుకోవాలి? జనరల్ బోగీలో ప్రయాణికులు భద్రత చూసే రక్షణ ఎక్కడికి పోయింది? సిబ్బంది అక్కడ ఉండాలి కదా, ఎందుకు ఉండటం లేదు? ఇలాంటి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించే సామాన్య భక్తుల రక్షణ రైల్వే అధికారులు గాలి వదిలేశారా? ఇంత దూరం స్వామివారిపై భక్తితో వచ్చే భక్తులను కేవలం డబ్బు సంపాదించే మార్గంగా చూడడం, ప్రయాణాల్లో భద్రత కల్పించకపోవడం చాలా బాధాకరం. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా భక్తులందరికీ సమాన గౌరవం, ప్రయాణంలో రక్షణ దక్కాలని రైల్వే అధికారులను, అరుణాచలం బోర్డును కోరుకుంటున్నాను. అలాగే గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని, స్వామివారి దర్శనం అయితే బాగా అయింది. అలా మా అరుణాచల గిరి ప్రదక్షిణ టూర్ కంప్లీట్ అయ్యింది. ఇంటికి వచ్చేసాము. శివయ్య అనుగ్రహం చాలా మహిమాన్వితమైనది. కాకపోతే అక్కడ సిబ్బంది చేసిన కొన్ని విషయాలు కొంచెం బాధ పెట్టాయి, అంతేకాని మిగతా అంతా బాగా జరిగింది. భక్తులు అందరూ సమానమే కదండి గుడిలో, కానీ ఎందుకు అలా చులకనగా చూస్తున్నారో నాకు తెలియదు. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందా? అయితే నాతో షేర్ చేసుకోండి. నేను ట్రైన్లో వెళ్తూ నేను శివకోటి రాస్తున్నానండి. ఎక్కడికి వెళ్ళినా నేను శివకోటి బుక్ ఎత్తుకెళ్తాను, అక్కడ రాసుకుంటాను. ఎందుకంటే పుణ్యక్షేత్రాలలో మనం ఒక్క నామం రాసినా 1,000,000 రెట్లు ఫలితం వస్తుందట. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా రాస్తాను. ఇది అందరికీ ఓవర్ యాక్షన్ అనిపించవచ్చు, కానీ ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.